వైజయంతి మూవీస్ ఎదురులేని మనిషి నుంచి కల్కి 2898 AD వరకు 50 గ్లోరియస్ ఇయర్స్ తెలుగు సినిమా వాడి ఎంత ఉందో రుచి చూపించి భారతీయ సినిమా పరిశ్రమకి వేడి పుట్టించి అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల నాడి పట్టి బాక్స్ ఆఫీస్లో రికార్డుల పైడి పట్టించినటువంటి సంస్థ వైజయంతి మూవీస్. అసలు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక తలమానికమైనటువంటి నిర్మాణ సంస్థ మాత్రమే కాదు, తెలుగు సినిమా రంగానికి తలలో నాలుక అశ్విని దత్ గారు. సో ఈ 50 గ్లోరియస్ ఇయర్స్ గురించి మనం వారితో ముచ్చటించేద్దాం. దత్ గారు నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఏమేమి అద్భుతాలు సృష్టించారు. 50 ఏళ్ల ఈ ప్రస్థానం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ కల్కి 2898తో మీరు సృష్టిస్తోంది ఒక ప్రభంజనం. అసలు ఈ ప్రభంజనాన్ని మీరు 50 ఏళ్ల నాడు వైజయంతి ప్రారంభం అప్పుడే శంఖం పూరించారా? ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచి నామకరణం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా సాగిపో అని ఆశీర్వదించారు. ఆ షీట్ ఇచ్చేటప్పుడు, ఆ టైటిల్ రాసిన షీట్ ఇచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా సాగిపో, నీకు ఎదురు లేదు అని అన్నారు. ఒక ఎదురులేని మనిషితో ప్రారంభమైంది ఈ ప్రస్థానం. అసలు ఆ టైటిల్ తోటే మీరే ఎదురులేని మనిషి అయ్యారు ఈరోజు. నెక్స్ట్ యుగ పురుషుడు ఇలాంటివన్నీ ఎవ్రీ టైటిల్ ఐసీ, ఎవ్రీ ఫిల్మ్ ఐసీ ఒక బంగారమే, ఒక ట్రెండ్. ఐ ఆల్వేస్ ఫీల్ ఏంటంటే సుడి ఉంటే సరిపోదు, ఎంత అలజడి ఎంత తాకిడి అయినా సరే ఒక కొత్త ఒరవడికి నడక నేర్పించాలి అనే తపన పడ్డారు మీరు. ఇది మీకు ఎలా స్వతహాగా వచ్చింది? అంటే ఒక విజయవాడ నుంచి ప్రారంభమైన ప్రస్థానం సినిమాల్లో ఇంత బలంగా నాటుకోవాలన్న దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదమ్మా ఎక్కడి నుంచి వచ్చిందో అనేది. నేను ట్రైన్ ఎక్కిన రోజున ఎన్టీ రామారావుతో సినిమా తీయాలి అనుకుని వచ్చిన రోజున అదే దృక్పథంతో ఆయన దగ్గరికి వెళ్ళాను. నా మార్కెట్ ఏమంత బాగాలేదు, నీకు తెలియదు, అయినా నువ్వు చక్కగా స్టూడెంట్వి, ఇంకా చదువుకోవాల్సింది ఉంది కదా, ఇంకెందుకు అప్పుడే ఎందుకు వచ్చావు? అది లేదండి, నా జయం ఇది, మీరు వద్దంటే ఇక్కడే ఉంటాను తప్ప నేను వెళ్ళను అన్నాను. బెజవాడికి వెళ్ళను అన్నాను. అప్పటికి ఇంకా మీ స్టూడెంటా సార్? అంటే అయిపోయిందమ్మా, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ పైన ఇంకేమన్నా చేయొచ్చు కదా అన్నారు ఆయన. అంటే నేను చేయనండి, మీతో వ్యాపారం చేయాలని వచ్చాను. 2 రోజులు ఆలోచించుకుని సరే అన్నారు. అట్లాగే ఎదురులే మనిషి స్టార్ట్ అయింది. ఒక రోజు అడిగారు, సినిమా నిర్మాణం అనే ఒక అంశం. నేను ఓ సీత కథ అని ఓ సినిమా తీశాను, శర్మ నేను పార్ట్నర్స్. అది మా సావరెన్ సినీ ఎంటర్ప్రైజెస్ అని ఆ బ్యానర్ మీద తీశాను. ఆ తర్వాత ఇది సపరేట్గా వచ్చి చేశాను. సో దీనికి శ్రీకారం చుట్టింది, ఈ పేరు పెట్టింది, ఎదురులేని మనిషి అనే శంఖం పూరించింది అన్నీ ఎన్టీ రామారావు గారు. ఆయనే ఆశీర్వదించి వెళ్ళి తట్టిపెట్టి పంపించారు. చాలా కృతజ్ఞుడిని. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ 50 ఏళ్ళు అయ్యిందా నేను వచ్చి, అప్పుడే 50 ఏళ్ళు అయిపోయింది అని అనిపిస్తుంది. రెండోది కరెక్ట్, అప్పుడే 50 ఏళ్ళు అయిపోయింది, ఇంకా చాలా చేయాల్సింది ఉంది.